సైన్యానికి మద్దతుగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో కాసేపట్లో తిరంగా ర్యాలీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మరి కాసేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరంగా ర్యాలీ అనేది విజయవాడలో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వీళ్ళు కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి స్పందన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ తిరంగా ర్యాలీ ద్వారా ఏం చేస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ ద్వారా అందరికీ ఒక విషయం చాటి చెప్పడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీయే కాదు, దేశం, ప్రపంచం మొత్తం ఉగ్రవాదానికి మీ అందరం వ్యతిరేకమని, దాని పర్యవసానమే ఉగ్రవాదంలో 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సక్సెస్ ని ఈరోజు తిరంగా రన్ ద్వారా మేము జరుపుకుంటా ఉన్నాం. పాకిస్తాన్ దుశ్చర్యకు భారతదేశం ప్రతీకార చర్య తీసుకుంది. ఇవాళ భారతదేశం వైపు చూడాలంటేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రతీకార చర్య భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరగడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో ఆడబిడ్డలు ఏదైతే కోరుకున్నారో, తమ భర్తల్ని తమ కళ్ళ ముందు దారుణంగా చంపినటువంటి ప్రతీకారతో ఏదైతే ఆడబిడ్డలు రగిలిపోతున్నారో, ఆ ప్రతీకార చర్యగా ఈరోజు పాకిస్తాన్ మీద చేసినటువంటి సైనిక చర్యని ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్విస్తూ ఉన్నారు. తిరంగ యాత్ర సందర్భంగా వాళ్ళ విజయవాడలో తిరంగ యాత్ర పెట్టడం మనం అందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే సుమారు 10,000 మందితో తిరంగ యాత్ర ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిలో జరగబోతుంది. ఇవాళ ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళని వీర మరణం పొందిన సైనికులని, అంతేకాకుండా వీర పోరాటం చేసిన అందరూ ఎంతోమంది టెర్రరిస్ట్ బాధితులు పడిన పహల్గాం బాధితులందరికీ సాంఘీభావంగా ఇవాళ మేము పెట్టడం జరిగింది. తప్పకుండా 10,000 మందితో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ తిరంగా యాత్ర జరగబోతుంది. దేశ సమగ్రత, దేశం మొత్తం కూడా మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఈ దేశ రక్షణ కోసం ఆయన వెనకాల ఉంది. ఇవాళ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం, భవిష్యత్తులో అమాయక భారతీయుల్ని మీద టెర్రరిస్ట్ అటాకులు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ అందరూ కూడా సమైక్యంగా, సంఘటితంగా దేశం మొత్తం కూడా ఒకే మాట మీద, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిపి ఒకే మాట మీద వాళ్ళ కేంద్రం వెనకాల నిలబడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దానికోసం తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా తీసుకుంటాం. వాళ్ళ తిరంగా రన్ను 175 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. చేయటం అంటే ప్రజల్లో ఆ మూడ్ ఉంది, ప్రజల్లో ఆ సెంటిమెంట్ ఉంది, ప్రజల్లో కసి ఉంది. ఎందుకంటే 26 మంది పెహల్గాంలో మరి ముట్టుబెట్టినటువంటి అమాయక ప్రజలకి అండగా నిలిచి వాళ్ళ ఆత్మశాంతి కోసం ఇవాళందరూ కూడా ఏకమయ్యారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. ఉగ్రవాద చర్యలు ఎవరు చేపట్టినా సరే వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేస్తాం. ఈరోజు భారతదేశంలోనే ప్రజల్లో ఒక చైతన్యం, పార్టీలకు అతీతంగా, పార్టీలు అనేదే లేకుండా ఈరోజు ఏదైతే మోదీ గారు పాకిస్తాన్ మీద విజయం సాధించారో, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను సైనికుడిగా వెళ్ళి ఆ సైన్యంలో చేరాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. అయితే పాకిస్తాను భయపడి వెనక తగ్గడం, మోదీ గారు ఘన విజయం సాధించడం, దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా సంతోషం కలిగించినాయి. ఏదైనా భారతదేశం అంటే ఏంటనేది ఇప్పుడున్న తరానికి తెలిసేలాగా
మన జరిగినటువంటి సంఘటన తెలిసింది. ఏదేమైనా సరే భారతదేశం అందరం కూడా ఏకమత్యంతో ఉండి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అందరం ఒకటే అవతల పోరాడాలని తెలియజేస్తూ దానికే ఇవాళ ఈ తిరంగా ర్యాలీ అని తెలియజేస్తుంది. పెహల్గాంలో 26 మందిని మత ఆధారితంగా ఏదైతే పాశవికంగా ఉగ్రవాదులు ద్వారా హత్య గావించబడ్డారో దానికి బదులు చెప్పేదానికి ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయటం, ఏదైతే పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి మన పౌరుల మీద దాడి చేస్తే తిరిగి రిటాలియేట్ చేయటం, 24 పైగా ప్రాంతాల్లో ఏదైతే సైనిక చర్య చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సైనిక సంపత్తి బ్రహ్మోస్ అయితేనేమి ఇతరత్ర వాడినటువంటి ఆయుధాలు కేవలము ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వారి బేసెస్ ఉన్నాయో వాటి శిబిరాల మీద మాటికే దాడి చేసి మానవాళికి ఎటువంటి ముప్పు లేకుండా దాడి చేసి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే ఏ విధంగా ఉదాహరణగా స్ఫూర్తిదాయకంగా ఇవాళ భారతదేశం నిలబడిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ స్ఫూర్తికి దాన్ని ప్రపంచానికి మొత్తానికి చాటి చెప్పేందుకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ విజయవాడలో ఈ తిరంగా యాత్రను తీసుకోవడం జరిగింది. ఈ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ పౌరుల యొక్క ఖ్యాతిని చాటే విధంగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. అలాగే మరి కొంతమంది బీజేపీ నేతలు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. పురంధేశ్వర్ గారు కూడా ఉన్నారు. ఈ తెలంగాణ ద్వారా ఏం చాటాలనుకుంటున్నారు? ఇదొక మెసేజ్ అండి. ఇవాళ చూసినట్లయితే ఎక్కడ పార్టీ జెండాలు లేవు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రమే అని చెప్పి భావించలేదు. ఒక పిలుపునివ్వటం జరిగింది. తిరంగా యాత్ర మాధ్యమంగా మన సైనికులకి, ప్రధాని గారికి మన సంఘీభావం తెలపాలి అని చెప్పి ఒక పిలుపునివ్వటం జరిగింది. ఆ ఒక్క పిలుపుతోటి 3 పార్టీలకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రజలు కూడా ఇవాళ ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం అందరం కూడా గమనించవలసింది. అదేవిధంగా ఏదైతే సంఘీభావం ప్రధాని గారికి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి తెలుపుతున్నారో ఇది కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పొరుగు దేశానికి కూడా. ఇంతవరకు కూడా భారతదేశంతో మీరు చెలగాటం ఆడారు, కానీ ఇక మీదట మీ ఆటలు సాగవు అని చెప్పడానికి ఈ తిరంగా యాత్ర ఏదైతే దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందో ఇది ఒక మెసేజ్ ఇస్తుంది అని చెప్పి మనం గుర్తించాలి. ఇది వారి కుటుంబాలను వదిలి, ఊర్లను వదిలి, సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణంలో ఈ దేశాన్ని రక్షణగా నిలుస్తున్న సైనికులకు మద్దతుగా తీస్తున్న తిరంగా యాత్ర. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది, 145 కోట్ల మంది ప్రజలు ఇవాళ సైనికులకు మేము మద్దతుగా నిలుస్తున్నాం, మీరు చేస్తున్న ప్రయత్నాలకు మేము సంఘీభావం తెలుపుతున్నామనే ఒక సందేశాన్ని పంపించే దిశగా తిరంగా యాత్ర జరుగుతుంది. ఇది రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుగుతున్న యాత్ర. అన్ని రకాల ప్రజలు కూడా వారు వాలంటరీగా వచ్చి దీంట్లో పాల్గొంటున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యాత్రలో పాల్గొని ప్రజలతో పాటు వారు కూడా 2 కిలోమీటర్లు నడవడం ద్వారా ఒక సందేశాన్ని, స్పష్టమైన సందేశాన్ని తెలుగు ప్రజలందరూ కూడా సైనికులు వెంట ఉన్నారని చెప్పడం. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తిరంగా యాత్రల 145 కోట్ల ప్రజలు ఈ సైనికులకి మద్దతుగా ఉంటున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో ఇన్ని విభిన్న సంస్కృతులు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు ఉన్న దేశంలో ఒకటిగా ప్రజలందరూ నిలిచి ఈ ఒక ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం ఐక్యతకి, సమైక్యతకి, సమగ్రతకి లేదా సార్వభౌమాధికారానికి ఏదైనా ముప్పు వాటిల్లే సమయంలో మొత్తం దేశమంతా ఒకటే నిలుస్తుంది అని ఈ ప్రపంచ దేశాలకు కూడా సందేశం ఇచ్చే విధంగా ఈ యాత్ర సాగుతా ఉంది. ఈరోజు యాత్ర చేపట్టిన దానిలో ప్రధాన ఉద్దేశం దేశ సమగ్రతకు దేశమంతా ఒకటే నిలబడిందని, శత్రువుకి ఒక మెసేజ్ ఇవ్వడానికి, ప్రజల్లో యూనిటీ అనేటటువంటిది కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రత ప్రధానమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సంఘీభావంగా సైనికులు వీరోచితంగా పోరాడి మన అందరికీ కూడా 150 కోట్ల ప్రజలకి రక్షణగా నిలబడినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా జరుగుతుంది, మొత్తం అందరికీ కూడా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. 26 మంది అమాయకులైన భారతీయులు కుటుంబాలతో యువయాత్రకు వెళ్తే వాళ్ళు ఉగ్రవాదుల దాడి, వాళ్ళ మరణం భారతదేశం మొత్తం కూడా కలిసివేసింది. ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టారు.
ఈ రోజున వాళ్ళు చేసిన ఛాలెంజ్కి మోడీ గారు సింధూర్ ఆపరేషన్తో తీర్చుకున్న విధానానికి, సైన్యం యొక్క పటుత్వానికి, వాళ్ళ యొక్క శక్తికి, సామర్థ్యాలకి భారతదేశం అంతా కూడా ఐక్యంగా మిమ్మల్ని మీకు థ్యాంక్స్ చెబుతా ఉంది అనే విధంగా ఈరోజు తిరంగ యాత్ర చేయడం జరుగుతోంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, మా దేశం మీదకి ఎవరు వచ్చినా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తిరగబడతాం. ఆ తిరగబడి సైనిక శక్తికి ఇప్పుడు సంఘీభావం తెలియజేస్తాం. వాళ్ళని ఇప్పుడు కూడా ఆదుకుంటాం. వాళ్ళ సైనికులు మన ఆదుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలని ఏదో అమరవీరులు ఇద్దరు ముగ్గురు మరణించడం జరిగింది. ఆ అమరవీరులకి, అదేవిధంగా మరణించిన కుటుంబాలకి ఈ భారతదేశం అండగా ఉంటుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దానికి ప్రజంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేయడం కూడా ఇది ఒక సంఘీభావానికి ఒక ప్రతీక. ఈ కార్యక్రమం విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా తరలివచ్చి సంఘీభావం తెలిసినందుకు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది రాకేష్ ఇక్కడ తాజా పరిస్థితి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ స్టేడియం దగ్గరికి రానున్నారు. వారి నేతృత్వంలో ఈ యాత్ర అనేది ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.